హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చి మాగాయిని చూపిస్తానండి. అప్పటికప్పుడు చాలా సులభంగా కప్పు కొలతలతోటి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలోకి ఈ మాగాయి రుచి చాలా చాలా బాగుంటుందండి. ముందుగా పచ్చి మాగాయిని తయారు చేయడం కోసం మామిడికాయల్ని గట్టిగా పుల్లగా ఉన్నవి తీసుకోవాలండి. మేముండే చోట ఈ మామిడికాయలు మాత్రమే మాకు అందుబాటులో ఉంటాయండి. మీకు పెద్ద రసాలు కనుక దొరికితే పెద్ద రసాలతోటి కానీ లేదంటే చిన్న రసాలతోటి కానీ మాగాయ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత పైన ఉండే తొక్క తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడవాటి ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పలుచటి క్లాత్ మీద కానీ లేదంటే కంచంలోకి గాని తీసుకుని ముక్క కొద్దిగా ఒడిలే వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. 1-2 గంటలు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ముక్క మెత్తబడుతుందండి. మామిడికాయ ముక్కలు ఎండేలోగా మెంతి పొడిని తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుని ఆవాలు మెంతులు చిటపటమనే వరకు సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు వేగనట్లయితే చేదొస్తాయండి. అందువల్ల సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చిటపటమని సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి. వేరుశనగ నూనె ప్లేస్లో నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి. ఊరగాయలకి వేరుశనగ నూనె అయితే రుచి చాలా బాగుంటుందండి. ఈ నూనెని బాగా కాగనివ్వాలి. ఈ 1 కప్పు నూనె ఊరగాయలో కలుపుకోవడానికి మనం వేడి చేస్తున్నామండి. ఊరగాయలో కలిపేటప్పుడు నూనె బాగా చల్లగా ఉండాలండి. అందువల్ల ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఊరగాయ కలిపేలోగా చల్లారుతుంది. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని మరొక 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3-4 వరకు ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలాగా వేగుతూ ఉండగా ఇందులోకి 10 వెల్లుల్లి రేఖలని కచ్చా పచ్చగా దంచి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని ఫ్రై చేసుకుని వేసుకుంటే ఊరగాయ రుచి చాలా బాగుంటుందండి. ఇలా పోపు పెట్టుకున్న ఈ నూనె కూడా బాగా చల్లారాలండి. ఇలా ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కప్పుతోటి గాని గ్లాస్ తోటి గాని తేలికగా కొలిచి తీసుకోవాలి. ఇవి 3 కప్పుల మామిడికాయ ముక్కలు తరుగు వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కంటే 1 టేబుల్ స్పూన్ తక్కువగా ఉప్పుని వేసుకోవాలండి. మిక్సీ చేసి పెట్టుకున్న ఆవా మెంతి గుండని 1/4 కప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొదట వీటిని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎప్పుడూ కూడా ఊరగాయలకి కొద్దిగా తగ్గించుకునే వేసుకోవాలండి. మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదనుకోండి ఉప్పు అనేది అంత ఎక్కువగా పట్టదు. మామిడికాయ పులుపుకి తగినట్లుగా ఉప్పు అనేది పడుతుందండి. మొదటే ఎక్కువ వేసుకోకూడదండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన నూనెని వేసుకోవాలి. వేడిగా ఉన్న నూనెని వేసినట్లయితే కారం రంగు మారుతుందండి. అంతేకాకుండా ఇందులో ఆవా మెంతి పొడి వేసాం కాబట్టి చిరుచేదు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి చల్లారిన వెల్లుల్లి పోపుని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కప్పు కొలతలతోటి ఈ విధంగా చేసినట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా తయారు చేసుకోగలరండి. ఇలా కలుపుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు చాలా సులభంగా పచ్చి మాగాయిని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇవే కొలతలతోటి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఊరిన కొలది రుచి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను తక్కువ క్వాంటిటీలోనే చేసి చూపించానండి. మీరు ఇదే కొలతలతోటి ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.